హలో అండి, గవ్వల రెసిపీ నేర్చుకుందామా? నాకు కూడా గవ్వలు చేయడం రాదు. ఇది మా మమ్మీ చేసినప్పుడు తీసిన వీడియో. తనని అడిగి క్వాంటిటీస్ అన్నీ కనుక్కొని చెప్తున్నాను. మీతో పాటు నేను కూడా నేర్చుకోవాలి. ఎలా చేయాలో చూద్దాము. కిలో మైదా పిండికి పావు కిలో బొంబాయి రవ్వ తీసుకోవాలి. బొంబాయి రవ్వ వేయడం వల్ల గవ్వలు క్రిస్పీగా వస్తాయంట. నెయ్యి ఉంటే నెయ్యిని కరిగించుకొని ఇలా వేడి చేసుకొని దీంట్లో కొంచెం వేసుకోవాలి. ఒకవేళ నెయ్యి లేకపోతే నూనెనైనా వేడి చేసుకొని వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి చేసుకుంటాం కదా, దానికంటే కూడా గట్టిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక పిండిని దేంట్లో అయినా పెట్టి క్లోజ్ చేసి ఒక 15-20 మినిట్స్ పాటు పిండిని నాననివ్వాలి. పిండి నానాక మనకి గవ్వలు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలు చుట్టుకొని ఇలా గవ్వలు చేసే చెక్క ఉంటుంది కదా, దాని మీద గవ్వల్ని ఒత్తుకోవాలి. ఈ లోపల మనకి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని మంచిగా వేడి చేసుకొని ఈ చేసిన గవ్వలన్నిటినీ ఇందులో వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గవ్వలన్నీ మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లో ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం ఎలా చేయాలో చూద్దాము. మనం కిలో మైదా పిండి తీసుకున్నాం కదా, దానికి కిలో బెల్లం తీసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించి ఉండ పాకం వచ్చే వరకు ఉంచుకోవాలి. వాటర్లో ఇలా పాకం వేసి చెక్ చేసుకుంటూ ఉండాలి, ఉండకడుతుందో లేదో. చూసారా పాకం ఎలా ఉండకడుతుందో? ఇలా పాకం వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆ పాకాన్ని గవ్వల్లో వేసేసి మంచిగా కలుపుకోవాలి. గవ్వల టేస్ట్ పాకంలోనే ఉంటుంది. మనము ఉండ కూడా మరీ గట్టిగా అయ్యే వరకు ఉంచకూడదు, మరీ పల్చగా ఉండే వరకు కూడా ఉంచకూడదు. కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ పాకం సరిగ్గా రాకపోతే కూడా గవ్వలన్నీ అతుక్కుపోయి సరిగ్గా రావు. పొడి పొడిగా రావాలి అంటే ఇలా ఉండపాకం వచ్చే వరకు చూసుకుంటూ ఉండాలి. మంచిగా మిక్స్ చేసుకొని ఆరనిస్తే గవ్వలు ఇలా పొడి పొడిగా వస్తాయి. మీకు వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.